మన తెలంగాణలో శివుడు యమధర్మరాజు ఇద్దరూ ఒకే ఆలయంలో ఉండే ఆలయం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఉంది. ఇక్కడ ఒకే పానవటంపై 2 లింగాలు ఉంటాయి. గర్భగుడి చుట్టూ 4 ద్వారాలు, 4 నంది విగ్రహాలు ఉంటాయి. బయట కూడా చుట్టూ 4 గోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంతో పాటు పార్వతీదేవి ఆలయం, సరస్వతీదేవి ఆలయం, సూర్యదేవుని ఆలయం ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు, కాలసర్పదోషాలు, శని పూజలు లాంటివి చాలా జరుగుతాయి. అట్లనే ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే శ్రీ ఆదిముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. కాళేశ్వరంలో ఇదే మొదటి ఆలయం. ఇంకా ఈ ఆలయం లోపల ఒక యమకోణం ఉంటుంది. ఇందులో నుంచి వెళ్లి గండ ద్వీపానికి మొక్కుకుంటే యమగండాలు పోతాయని నమ్ముతారు. అయితే ఈ ఆలయం గోదావరి నది తీరంలోనే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు 3 కూడా ఒకే దగ్గర కలుస్తాయి. దీన్నే త్రివేణి సంగమం అని పిలుస్తారు. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇందులో స్నానం కూడా చేస్తారు. అయితే గర్భగుడిలో శివలింగంపై అభిషేకించిన నీరు నాసిక రంధ్రాల నుంచి ఈ త్రివేణి సంగమంలో కలుస్తాయని స్కంద పురాణంలో రాసి ఉంది. నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్లేస్. మీరు ఈ కాళేశ్వరానికి వచ్చారా? వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.